తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఆదరణ పెరుగుతోంది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, డిజిటల్ బోధనలతో ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు భారీగా నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని 10 ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం 4320 మంది విద్యార్థులు చదువుతూ ఉండగా, లక్సెప్పేటలో కాలేజీలో 900కు పైగా అడ్మిషన్లతో జిల్లాలోని నంబర్ 1గా నిలిచింది. నాణ్యమైన విద్యా విధానం, నీట్, జేఈఈ, ఈఏపీ సెట్ పరీక్షలకు ప్రత్యేక ఉచిత కోచింగ్ ఇస్తూ ఉండడంతో ప్రైవేట్ కు ధీటుగా విద్యార్థులు వీటిని ఎంచుకుంటున్నారు. ఈ అడ్మిషన్ల జోరుపై లక్సెప్పేటల ప్రిన్సిపల్ లక్ష్మణ్ రావుతో మా ప్రతినిధి నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అయితే ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుంది. మరి ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు, దాంతోపాటు ఏదైతే అడ్మిషన్లను కూడా పెంచేందుకు కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా ప్రత్యేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరి ఈ క్రమంలోనే నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధునిక నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి విద్యను అందించేందుకు కూడా నిష్ణాతులైనటువంటి అధ్యాపకులను నియమిస్తూ ఉత్తీర్ణ శాతం పెంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఉత్తీర్ణత శాతం పెరుగుతూ, దాంతోపాటు ఈ ఏడాది కూడా అడ్మిషన్లో విపరీత స్పందన కూడా వస్తుందని చెప్పేసి కళాశాల అధ్యాపకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉన్నటువంటి 10 జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు ఆధునిక టెక్నాలజీతోటి విద్యను అందిస్తూ ఉండడంతో ఉత్తీర్ణత శాతం కూడా ఎక్కువ వచ్చి, దాంతోపాటు అడ్మిషన్లు కూడా విశేష స్పందన వస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలోని ఉన్నటువంటి లక్షడిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాము. మనతో పాటు వాటికి సంబంధించిన జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు కూడా విశేష స్పందన వస్తుందని చెప్పేసి చెప్తూ దానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, దీనికి సంబంధించి మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇప్పటి వరకు గత 2 ఏళ్ల నుంచి కూడా ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు అడ్మిషన్లు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఇంత స్పందన వస్తుంది? దీనికి మీరు ఈ విధంగా ఏ ప్రణాళికతోటి ముందుకు సాగుతున్నారు? ముందుగా మంచిర్యాల శాసనసభ్యులు గౌరవ కుక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి కళాశాల అధ్యాపకుల తరపున మరియు విద్యార్థుల తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి కళాశాల భవనాన్ని మాకు ఈ లక్షడిపేట ప్రజలకు అందించడం జరిగింది. సో అందులో భాగంగా లాస్ట్ ఇయర్ మాకు 650 అడ్మిషన్లే ఉండేవి. ఈ సంవత్సరం 900 అడ్మిషన్లు రీచ్ అయినాము. ఇంకా 1000 టార్గెట్ పెట్టుకొని ఆ విధంగా మా అధ్యాపకులు మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ రిజల్ట్ మనం పరిశీలించినట్లయితే లాస్ట్ ఇయర్ మన మంచిర్యాల జిల్లాలో గవర్నమెంట్ కళాశాలలో మొదటి స్థానంలో లక్షడిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నిలిచిందని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. 80% ఉత్తీర్ణ శాతంతో మొదటి స్థానంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లక్షడిపేట నిలిచింది. అయితే దీని రిజల్ట్ కొరకు మేము మొదటి నుండే జూన్ జూలై నుండే విద్యార్థులను స్టడీ అవర్స్ కావచ్చు, లేకపోతే రెమెడియల్ క్లాసెస్ కావచ్చు, నీట్, ఐఐటి, ఎంసెట్ కోచింగ్ స్పెషల్ క్లాసెస్ తీసుకుంటూ విద్యార్థులకు మంచి తర్ఫీదును అందించి రిజల్ట్ను పెంచే విధంగా మా అధ్యాపకులు మేమందరం కూడా చాలా కృషి చేసినాము. దానికి అనుగుణంగానే మా యొక్క కళాశాల రిజల్ట్ ఈరోజు జిల్లాలో అత్యధిక స్థానంలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పగలుగుతున్నాము. ఈ సంవత్సరం కూడా మేము అదేవిధంగా ఒక ముందటి నుండే మంచి ప్రణాళికతో కళాశాల యొక్క రిజల్ట్, అదేవిధంగా విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి మేము స్పెషల్గా కేర్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు మన గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 4 ఎఫ్పిఏ ప్యానల్స్ అందివ్వడం జరిగింది. సో దాని ద్వారా డిజిటల్ క్లాస్ రూమ్ బోధన అనేది విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉండడం వల్ల ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళా లక్షడిపేటలో అడ్మిషన్లు నో వేకెన్సీ అని బోర్డు పెట్టే పరిస్థితికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులకు విద్యా బోధన అందించడం అనేది మా యొక్క జన్మ సార్థకత అవుతుందని మేము భావిస్తున్నాము. దీనికి ముఖ్యంగా మన ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా విద్యాశాఖ మినిస్టర్ సీఎం గారైన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందులో భాగంగా మిడ్ డే మీల్స్ అనే అల్పాహారం ఏదైతే ఉందో అది తొందరలోనే విద్యార్థులకు మిగతా కళాశాల రాష్ట్రంలో ఉన్న మిగతా కళాశాలకు కూడా తొందరలో స్టార్ట్ చేసినట్లయితే మన గవర్నమెంట్ కళాశాలకు వచ్చే విద్యార్థులందరూ కూడా పేద బలహీన వర్గ విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ మార్నింగ్ అల్పాహారం కావచ్చు, మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ కావచ్చు అందించినట్లయితే ఇంకా రిజల్ట్ పెరిగే అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బలోపేతం అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఆ విధంగా ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నాము. ఇటు ఆధునిక టెక్నాలజీ తోటి మీరు టీచింగ్ చేయడం, ఇటు ఉత్తీర్ణత శాతం పెరగడం వల్ల మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా విశ్వాసం పెరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చా? మీరు మీకు ఈసారి ఎక్కువ అడ్మిషన్స్ కూడా జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచారు, మరి దీనిపై విశ్వాసం పెరుగుతుందని అనుకోవచ్చా? మేము కంపల్సరీ అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలల పైన ఉన్న విశ్వాసంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఉత్తీర్ణం జరుగుతుంది. ఏదైతే అంటే లెక్చరర్ కంపల్సరీ తన బాధ్యతగా లెసన్ అనేది కంపల్సరీ బోధించడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఈ అనుగుణంగా అప్డేట్ అవుతూ వాళ్ళ యొక్క విద్యా బోధనను మెరుగుపరుచుకుంటూ విద్యను అందిస్తున్నారు. అందువలన ప్రజల్లో ఒక గణనీయమైన విశ్వాసం పెరగడం వల్ల ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మా కళాశాల ఉదాహరణ తీసుకున్నట్లయితే 650 నుండి 900 అడ్మిషన్లు పెరగడం అనేది ఇది ప్రజల యొక్క విశ్వాసం వల్లే జరిగిందని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు ఏదైతే ఆధునిక టెక్నాలజీ, ఇప్పుడు డిజిటల్ విద్యా బోధన, ఇటు ల్యాబొరేటరీలు, లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఇవన్నీ చేయడం వల్ల విద్యార్థుల స్పందన ఎట్లా ఉంది, విద్యార్థులు మీకు ఎట్లా ఉన్నారు, నెక్స్ట్ రిజల్ట్ శాతం ఏ విధంగా ఉండబోతుంది? సో మనకి ఈ సంవత్సరం నుండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లోనే